గత వారం మనము యేసు ఎవరు అనే మాట్లాడుతూ ఆయన దేవుని కుమారుడు. అయితే మనము రక్తమాంసములు కలవారమై ఉన్నందును బట్టి మనలను విమోచించటానికి, అంటే మరణం యొక్క బలము గలవానిని మరణం ద్వారా జయించటానికి, ఆ మరణం యొక్క దాస్యము నుంచి మనల్ని విడిపించడానికి ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడయ్యాడు అనే విషయాన్ని పోయిన వారం మనం నేర్చుకుంటూ వచ్చాం. మనము రక్తమాంసములు గలవాళ్ళం కాబట్టి, మనం మనుషులం కాబట్టి, మన ప్రతినిధిగా మన పక్షమున చనిపోవాలి అని అంటే మానవుడే అయి ఉండాలి. కాబట్టి దేవుని కుమారుడైన వాడు మనుష్య కుమారునిగా భూమి మీదకి వచ్చాడు. అంటే ఆయన పుట్టిన తర్వాత దేవుని కుమారుడు అయ్యాడా? పుట్టక ముందు కుమారుడు కాదా అంటే జగత్తు పునాది వేయబడక ముందు నుంచి ఆయన దేవుని కుమారుడే. కానీ శరీర ఆకారంలో పుట్టిన తర్వాత, మనుష్య రూపంలో పుట్టిన తర్వాత ఆయన మనుష్య కుమారుడిగా పిలువబడ్డాడు. అయితే మరి శరీరాన్ని ధరించుకోవాలి అని అంటే ఆయన మరి పుట్టాలి. ఇక్కడ మనము పోయిన వారం ఆగాం. ఆయన పుట్టాలి అని అంటే ఆయన ఎలా పుట్టాడు ఆ విషయాన్ని మనము ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. గలతీ పత్రిక 4వ అధ్యాయం నుంచి నేను ఒక మాట చదువుతాను. ఆ మాట చదివి మనం ముందుకెళ్దాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. చాలా స్పష్టంగా బైబిల్ చెప్తుంది. పుట్టిన తర్వాత కుమారుడు అవ్వలేదు, ముందే కుమారుడు ఉన్నాడు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఎలా పంపించాడు? వాట్ ఈస్ ద మీన్స్ అంటే దేని గుండా పంపించాడు, దేని ద్వారా పంపించాడు అని అంటే ఆయన స్త్రీ యందు పుట్టి అని అంటే స్త్రీయా కన్యకనా అనేటటువంటి అట్లాంటి వివాదానికి వెళ్ళకండి. అక్కడ రాయబడినటువంటి గ్రీకు భాష పదం కన్యక అనే అర్థమే ఇస్తుంది. ఈ కన్యక అనే అర్థం ఇచ్చినటువంటి ఈ మాటని మత్తయి కూడా కన్యక అని ప్రస్తావించాడు. అలాగే యెషయా కూడా కన్యక అని ప్రస్తావించాడు. అదే ప్రవచనాన్ని ఎత్తిపట్టి పౌలు రాస్తున్నాడు. ఇక్కడ స్త్రీ యందు పుట్టి అని మరి రాయడంలో ఉన్న ఉద్దేశం ఏంటి అని అంటే పురుషుని ప్రమేయం లేకుండా పుట్టి అని అర్థం. ఓకే, ఎలా వచ్చాడు? స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు కూడా లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున, అంటే ఇప్పుడు ఆయన అంగీకరించిన మనమందరం కూడా ఆయన ద్వారా కుమారులమై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడు. ఈ మాటలన్నీ కూడా ఎవరికి చెప్పబడుతున్నాయి అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామమందు విశ్వాసముంచి ఆయన ద్వారా తిరిగి జన్మించిన వారికి చెప్పబడుతున్నాయి. దీనంతటి సారాంశాన్ని ఒక్క ముక్కలో చెప్పాలి అని అంటే దేవుడు అనుగ్రహించు మహిమకు మనము వారసులం కాలేకపోతున్నాం. అంటే దేవుడు మనమందరం కూడా నిత్య జీవం కలవారై ఉండాలి. ఆ నిత్య జీవము అనేది దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దత్తం. అది దేవుడు మానవులందరికి ఇచ్చినటువంటి వారసత్వం. అది దేవుడు మానవులందరికి ఇచ్చినటువంటి మహిమ. అది అంటే మానవులు కలిగి ఉండవలసినటువంటి వెయిటేజ్ ఏంటి అని అంటే, ఏంటయ్యా నీకున్నటువంటి డిఫరెన్స్, నాకంటే నువ్వు ఏ విషయంలో గొప్ప, నాకంటే నీకు ఏ విషయంలో వెయిటేజ్ ఉంది, నాకంటే నువ్వు ఏ విషయంలో ఘనుడివి అని అంటే మానవులు చెప్పగలిగినటువంటి ఒకే ఒక విషయం ఏంటి అని అంటే నాకు నిత్య జీవం ఉంది, నీకు ఈ జీవం మాత్రమే ఉంది, నాకు నిత్య జీవం ఉంది. దట్ మేక్స్ అ క్రిస్టియన్ వెరీ డిఫరెంట్ అండ్ పెక్యులియర్ అండ్ అవుట్ స్టాండింగ్. మామూలుగా మనుషులకు వచ్చే కష్టాలని మనకి వస్తాయి. వాళ్ళకి ఆకలేస్తుంది, మనకి ఆకలేస్తుంది. వాళ్ళకి దాహం వేస్తుంది, మనకి దాహం వేస్తుంది. వాళ్ళకి రోగాలు వస్తాయి, మనకి రోగం వస్తుంది. వాళ్ళకి దోమలు కొడితే, మనకి దోమలు కొడితే. వాళ్ళకి కరోనా వస్తుంది, మనకి కరోనా వస్తుంది. అన్నీ సేమ్. ఇక ఈ మాత్రం దానికి నేను దేవుడిని నమ్ముకోవడం, క్రైస్తవుడు అనడం ఏంటి అసలు నాకు అనంటే
పౌలు అంటాడు, ఈ జీవితం మట్టుకే గనక ఒకవేళ మనం ఆలోచిస్తే మనుషులందరి కంటే మనం దౌర్భాగ్యులము అనబడతాము. మరి దేని గురించి ఆలోచించాలి? మనము అసలు ఏం కలిగి ఉన్నాము, గ్యారంటీగా మనం ఏం కలిగి ఉన్నాం అనే దాన్ని మనము ఆలోచించాలి అని మాట్లాడుతున్నాడు. ఏంటి మనం ఏం ఆలోచించాలి? ఇతరులకు మనకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ అమంగ్ ఆల్ మెన్? క్రీస్తును అంగీకరించిన వాడికి అంగీకరించని వానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యత్యాసం ఏంటి? మనము అంటే ఏం చెప్తామంటే, మేము పరలోకం వెళ్ళిపోతాం, మీరు నరకంలోకి వెళ్ళిపోతారు, దేవుడు మమ్మల్ని ప్రేమిస్తాడు, దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు. ఇవి కాదు మనం మాట్లాడాల్సింది. నీకు నాకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అని అంటే, నీకు ఈ జీవము మట్టుకే ఉంది, కానీ మాకు ఉన్నటువంటి వెయిటేజ్ ఏంటి, మాకున్నటువంటి మహిమ ఏంటి, మాకున్నటువంటి ప్రత్యేకత ఏంటి అని అంటే, మాకు ఒక స్వాస్థ్యం ఉంది, మాకొక మహిమ ఉంది, మాకొక విలువ ఉంది, మాకొక గ్యారంటీ ఉంది. ఏంటయ్యా అంటే, మేము నిత్య జీవము కలిగి ఉన్నాం. ఇదిగోండి, ఈ నిత్య జీవము అనేటటువంటి వారసత్వాన్ని, నిత్య జీవము అనేటటువంటి మహిమని, వెయిటేజ్ని, నిత్య జీవము అనేటటువంటి బహుమానాన్ని దేవుడు మనుషులందరికీ ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం అదే చెప్తుంది కదా. అందరూ, ఏ భేదము లేదు. ఏం జరుగుతూ ఉంది? ఏ భేదం లేదు. చదువుతారు ఒకసారి రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. మనకు బాగా వినబడినటువంటి వచనాలు, కానీ దాని గురించి ఎప్పుడు ఆలోచించాం. రోమా 3:23. ఏ భేదము లేదు, అందరూ అంటే మనుష్యులందరూ, ఎటువంటి జాతి, మత, కుల, వర్ణ, వర్గ, ప్రాంత, లింగ భేదాలు లేవు. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి, మరి దేవుడైతే ఏం కోరుకుంటున్నాడు అని అంటే, నిత్య జీవము అనేటటువంటి వారసత్వాన్ని, నిత్య జీవము అనే బహుమానాన్ని, నిత్య జీవము అనేటటువంటి మహిమను మానవులకు యాడ్ ఆన్ చేద్దాం అనుకుంటే ఆ మహిమను పొందలేకపోతున్నారు. ఇటువంటి స్థితిలో మానవులు ఉన్నారు. దానికి కారణం ఏంటి? పాపము. సరే పోనేయండి, ఇప్పుడు పాపం చేసాం, మహిమ పొందలేకపోతున్నాం, ఏమవుద్ది? ఇప్పుడు పెద్ద తేడా ఏమొస్తుంది? 6వ అధ్యాయం 23వ వచనం చూడండి. అదే రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చూడండి. పాపం వలన వచ్చు జీతము ఏంటది? పాపానికి ఒక జీతం ఉంది. ఏం పర్లేదు, పాపంలో అలా ఉండిపోతాను అని అనుకుంటే ఏం జరుగుద్ది? పాపం వలన ఒక రిజల్ట్ వస్తుంది. ఈవెన్చువల్లీ వీ విల్ గెట్ సమ్ రివార్డ్ బికాస్ ఆఫ్ ద సిన్. సిన్ హ్యాస్ వేజెస్, సిన్ హ్యాస్ రివార్డ్. సిన్ ఈవెన్చువల్లీ విల్ గెట్ యూ ద డెత్. అయితే పాపం వలన వచ్చు జీతం మరణం. కానీ అంతటితోటి దేవుడు ఆగిపోలేదు. అక్కడ ఒక ఆప్షన్ ఉంది. అయితే దేవుని యొక్క కృపావరం, అంటే దేవుడు కృపతో ఇచ్చేటటువంటి వరము మానవులకు ఏంటి అని అంటే, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు అగండి, మానవులు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? మరణంలో ఉన్నారు. దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? నిత్య జీవం. ఎవరి ద్వారా ఇవ్వాలనుకుంటున్నాడు? క్రీస్తు యేసు ద్వారా ఇవ్వాలనుకుంటున్నాడు. మొత్తానికి దేవుని కోరిక ఏంటయ్యా? ఇదే యోహాను 3:16 సారాంశం. యోహాను 3:16లో 5 అంశాలు ఉంటాయి అక్కడ మనకి. ఏంటి 5 అంశాలు? మొట్టమొదటిది, దేవుడు మానవులందరూ నిత్య జీవం పొంది ఉండాలని కోరుకుంటున్నాడు. మీరు ఎప్పుడన్నా యోహాను 3:16 మీద ప్రసంగం చేయాలనుకుంటే ఈ 5 పాయింట్లు రాసుకొని వివరంగా ప్రసంగం చేయొచ్చు. ఒక్కొక్క పాయింట్ గురించి ఒక్కొక్క రోజు లేదా ఒక్కొక్క వారం మాట్లాడవచ్చు. మొట్టమొదటిది, దేవుడు మనుష్యులందరూ నిత్య జీవము కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు.
రెండవది, ఆ నిత్య జీవం పొందుకోకుండా మానవులకు పాపము అనేది అడ్డొచ్చింది. మూడవది, దేవుని హృదయం ఏంటి అని అంటే మానవుడు అటువంటి స్థితిలో ఉంటే దేవుడు చాలా దుఃఖిస్తున్నాడు. నాలుగవది, దేవుడు మానవులను అటువంటి స్థితిలో నుండి బయటికి తీసుకొని రావడానికి తన ఒక్కగాను ఒక కుమారుని అనుగ్రహించాడు. 5, మరి దాన్ని ఎలా పొందుకోగలుగుతామంటే అనుగ్రహించబడినటువంటి ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా నశింపక నిత్య జీవాన్ని మనం పొందుకోగలుగుతాం. ఈ 5 అంశాలు యోహాను 3:16లో ఇమిడి ఉన్నాయి. 5 ప్రసంగాలు ఉన్నాయి దాంట్లో, 5 సిద్ధాంతాలు ఉన్నాయి దాంట్లో, 5 వర్తమానాలు ఉన్నాయి దాంట్లో. మానవులందరూ దేవుడిచ్చే నిత్య జీవము కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నెంబర్ 2, కానీ అది కలిగి ఉండకుండా పాపము అనేది అడ్డొచ్చింది. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? నశించిపోతారు. నెంబర్ 3, అది చూసి దేవుడు తట్టుకోలేకపోతున్నాడు. దేవుని హృదయం అది మన పట్ల. కాబట్టి దేవుడు పరిష్కారాన్ని ఇచ్చాడు. ఏంటి ఆ పరిష్కారం? తన ఒక్కగానొక కుమారుడు అనే పరిష్కారాన్ని ఇచ్చాడు. మరి ఇప్పుడు నేను దాన్ని ఎలాగా అప్రాప్రియేట్ చేసుకోవాలి, నేను దాన్ని ఎలాగా అనుభవించాలి అంటే ఏం లేదు. ఎందరైతే తనను అంగీకరింతురో, అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచుదురో, అంటే దేవుని సంకల్పం చొప్పున యేసుక్రీస్తు అని పంపించారు. యేసుక్రీస్తు వారు నెరవేర్చిన దాని యందు విశ్వాసం ఉంచితే చాలు. అయ్యలారా, నేనేం చెయ్యాలి? ప్రభువైన యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారును నశింపక నిత్య జీవం పొందుతారు. అదే రక్షణ పొందడం అంటే. నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. ఇది జరగాలి. కానీ మానవుడు ఎలా ఉన్నాడు? ఏ భేదం లేదు. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే ఈ నిత్య జీవము అనే మహిమను పొందలేని స్థితిలో ఉన్నారు. ఆ నిత్య జీవం ఎవడు చూడొచ్చాడు? అప్పుడు చూద్దాం, చచ్చిన తర్వాత చూద్దాం, ఈ పాపంలోనే ఉంటాను అని అంటే, అయ్యా, వాక్యం ఖచ్చితంగా చెప్తుంది, పాపం వలన వచ్చు జీతము, ఖచ్చితంగా పాపానికి జీతం ఉంది. ఆ జీతము నన్ అదర్ దాన్ మరణము. దాన్ని వాక్యం అంటుంది, నశించిపోతావు నువ్వు మరణంలో కనుక వెళితే. అయితే నీకొక గుడ్ న్యూస్ ఉంది. ఏంటి అని అంటే, దేవుడు తన కృప చేత ఒక వరాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ వరము నిత్య జీవము. కానీ ఆ వరము నీకు ఎలాగ నీ దగ్గరికి అందుబాటులోకి వచ్చింది అని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నీకు అందుబాటులో వచ్చింది. ఇదిగోండి, ఇది క్రిస్మస్. ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వస్తే నాకేమైందయ్యా అని అంటే, ఆయన వస్తా దేవుని కృపావరాన్ని పట్టుకొచ్చాడు. ఆయన మోషే వలన ధర్మశాస్త్రం వచ్చింది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కృపయు సత్యము వచ్చాయి. ఏంటా సత్యము? దేవుడు నీకు ఒక వరాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఇది సత్యం. ఏంటి ఆ సత్యము? ఆ వరం ఏంటి అని అంటే నిత్య జీవము. ఇది సత్యము. ఏంటి ఆ సత్యము? ఆ నిత్య జీవం కనుక నువ్వు పొందుకుంటే రాబో దినములలో నువ్వు మహిమలో ఉంటావు. నువ్వు ఎలా ఉంటుందా మహిమ? ఈ మర్త్యమైన శరీరం పోయి మహిమ దేహం వస్తుంది నీకు. ఎలా ఉంటుందా మహిమ? దేవుని పోలి ఉంటాం. ఎలా ఉంటుందా మహిమ? ఆయన మన దేవుడై ఉంటాడు, మనం ఆయన ప్రజలమై ఉంటాం. ఎలా ఉంటుంది మహిమ? ఆయనతో కూడా సహవాసంలో ఉంటాం. ఎలా ఉంటుందా మహిమ? ఆయనతో కూడా మనం సదాకాలం జీవిస్తాం. ఎలా ఉంటుందా మహిమ? ఆయనతో కూడా మనము ఏలుదుము. ఎలా ఉంటుందా మహిమ? మనము ఎందుకు సృష్టించబడ్డామో, ఏ కారణంతో సృష్టించబడ్డామో మళ్ళీ ఆ పొజిషన్లోకి వచ్చేస్తాం. ఇది మహిమ. ఇది కొత్తగా వచ్చేదేం కాదు. కీర్తనాకారుడు రాస్తాడు, మహిమా కిరీటమును వానికి ధరింపజేసి ఉన్నావు. ఎప్పుడు ధరింప చేస్తావు అనట్లా, అసలు సృష్టించినప్పుడే మానవుణ్ణి నీకంటే కొంచెం తక్కువ వానిగా చేసావు. మహిమా ప్రభావాలు కిరీటముగా వానికి ధరింపజేసావు. ఆ స్థితిలో ఉన్నటువంటి మానవుడు పాపము అనేటటువంటి కారణం వల్ల పడిపోయాడు. మళ్ళీ ఇప్పుడు దేవుడు ఏం ప్రయత్నం చేస్తున్నాడు? లేవనెత్తి మళ్ళా ఆ మహిమా ప్రభావముల కిరీటాన్ని ధరింపజేసి భూమిని ఏలమని ఆ ఒరిజినల్ స్థానంలో పెట్టాలనుకుంటున్నాడు. మరి అది ఎలా సంభవం అవుతుంది? అది ఎలా సాధ్యం అవుతుంది అని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుడు దానిని నెరవేర్చి ఆ వరమును నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మరి నేనేం చేయాలి? ఏం లేదు. ఆ నెరవేర్చబడినటువంటి ఆ కార్యాన్ని నెరవేర్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించాలి. ఫినిష్. మరి ఇవన్నీ చేయాలంటే ఆయన ఏం చేయాలి? నీలా నాలా శరీరధారి అయి, ఎందుకంటే మరి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారు కదా,
కాబట్టి ఆ పిల్లల యొక్క స్థానంలో చనిపోవాలి. ఆ పిల్లలకు ప్రతినిధిగా ఆయన ప్రాయశ్చిత్తము, ప్రొపిషియేషన్ చెల్లించాలి దేవునికి. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు, ఖచ్చితంగా పాపానికి శిక్ష వేస్తాడు. దాన్ని కొట్టేయడానికి లేదు. శిక్ష కొట్టేయాలి అని అంటే వెల చెల్లించాలి. ఆ ప్రొపిషియేషన్ చెల్లించాలి అని అంటే పరిశుద్ధుడు కావాలి. కాబట్టి ఏ మానవుడు పరిశుద్ధుడు కాలేడు. దేవుడే మనుష్య పోలికగా పుట్టి మానవునిలా జన్మించి మానవుని పక్షాన ఆయన చనిపోవడానికి భూమి మీదకి వచ్చాడు. అందుకని సిలువలో ఆయన వేలాడుతున్నప్పుడు ఒక పాపి వేలాడడం లేదు, సిలువ మీద పాపం వేలాడుతోంది. పాపి కాదు. పాపి అనబడాలి అనంటే అతడు పాపములో పుట్టాలి, పాపపు క్రియలు చెయ్యాలి, పాపపు తలంపులు తలంచాలి. కానీ ఆయన పాపము ఎరుగని వాడు అంటుంది వాక్యం. పాపం ఎరుగని వాడు. పోనీ మరి ఆయన నోట్లో ఏమైనా కపటం ఉందా అంటే లేదు. మరి ఆయన మీద బోళ్ళన్ని నిందలు మోపారు కదా, వాటిని స్థాపించగలరా మీరని సవాల్ చేస్తే వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. నిందలు మోపడం చాలా ఈజీ, కానీ వాటిని ప్రూవ్ చేయగలరా అని అంటే ఒక్కరు కూడా ప్రూవ్ చేయలేక వెళ్ళిపోయారు. కాబట్టి ఆయన పాపము ఎరుగనివాడు, పాపరహితుడు. పాపములో అతని తల్లి అతనిని గర్భము ధరించలేదు. ఆయన జన్మ పాపము లేదు, ఆయనకు కర్మ పాపము లేదు, ఆయనకు వచన పాపం కూడా లేదు. నోటితో కూడా ఆయన పాపం చేయలేదు. మరి ఎందుకు సిలువలో చనిపోయాడు అనంటే పాపమెరుగని ఆయనను దేవుడు పాపముగా చేశాను. పాపిగా కాదు. పాపములో పుట్టి పాపాలు చేసిన వాడు పాపి అవుతాడు, లేదా పాపంలో పుట్టినవాడు పాపి అవుతాడు. పాపి కాబట్టి వాడు పాపాలు చేస్తాడు. ఇది అసలు విషయం. కానీ ఆయన పాపంలో పుట్టలేదు కాబట్టి ఆయన పాపం చేయలేదు ఆయన. మరి ఏమయ్యాడు? మరి సిలువలో ఎందుకు వేలాడాడు? దేవుడు ఎందుకని సిలువ వేశాడంటే మనందరి పాపము ఆయన మీద వేయగా ఆయన ఇప్పుడు ఎలా మారాడు? పాపముగా మారాడు. ఆయన ఆ పాపాన్ని పరిశుద్ధుడైన దేవుడు చూడలేక మొహం తిప్పుకున్నాడు. ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నన్నెందుకు వదిలేశావు? నిన్నెందుకు వదిలేశాను అనంటే క్షణమాత్రం నిన్ను వదిలేస్తాను, మహావాత్సల్యంతో మళ్ళీ నేను నిన్ను హత్తుకుంటాను. పాపానికి శిక్ష పడాల్సిందే. ఆ పాపము సిలువలో వేలాడిన తరువాత ఇప్పుడు అంటున్నాడు ఆయన, అప్పుడు సమస్తము నెరవేర్చబడినదని యేసు ఎరిగి, ఏమి నెరవేర్చబడింది? పాపానికి ప్రాయశ్చిత్తము చెల్లించబడింది, సమాధానార్థమైనటువంటి బలి అర్పించబడింది. కాబట్టి దేవుని యొక్క చిత్తము సంపూర్ణమైంది. అపవాది యొక్క క్రియల మీద అధికారం వచ్చింది. నేను వచ్చినటువంటి పని సంపూర్ణమైంది. కాబట్టి తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. ఫినిష్డ్ అన్నాడు. అదిగోండి, ఆ ఫినిషింగ్ వర్క్ చేయడానికి ఆయన భూమి మీదకి శరీరధారిగా రావాల్సి వచ్చింది. ఇదంతా కేవలం ఉపోద్ఘాతంలోనే ఉన్నాం. ఇప్పుడు మొన్న ఎవరో ఒక క్వశ్చన్ అడిగారు, అవును మనుషులు పాపం చేస్తే మరి దేవుడు వెంటనే వచ్చేసి మనుషుల్ని వెంటనే సెట్ చేసేయచ్చు కదా అని అంటే ఏమంటాడు? కాలము పరిపూర్ణమైనప్పుడు, అంటే సామాజిక రాజకీయపరమైన వ్యవస్థాపరమైన ఆధ్యాత్మిక పరమైన ప్రతి పరిస్థితి కూడా సెట్ అయిన తర్వాత, అంటే పరిపూర్ణమైన తర్వాత దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. దీన్ని మనం ఏమనాలంటే ఎట్ ద రైట్ టైం. మన జీవితంలో మనం చాలా అనుకుంటాం, ఎప్పుడవుద్దో నా జీవితంలో, ఈ కార్యం ఎప్పుడవుద్దో నా జీవితంలో, నాకు పెళ్ళి ఎప్పుడవుద్దో నా జీవితంలో, ఇది ఎప్పుడవుతుందో అది ఎప్పుడవుతుందో మనం అనుకుంటా ఉంటాం. అనుకొని మనల్ని మనం ఎలా సాటిస్ఫై చేసుకుంటామంటే వన్ ఫైన్ డే అంటాం. ఆ డే విల్ కమ్ కాదు. నో, ఆ డే విల్ కమ్ అని చెప్పేసి కాళ్ళు చాపుకొని కూర్చుంటే డెవిల్ విల్ కమ్. అది కాదు జరగాల్సింది. ఏం జరగాలి? దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టాలి, దేవుణ్ణి అడగాలి. అప్పుడు we will know the perfect timing of God.
పరిపూర్ణమైనటువంటి డెసిగ్నేటెడ్ టైం, పర్ఫెక్ట్ టైం వచ్చినప్పుడు ఏమవుతుందంటే దేవుడు మన జీవితంలోనికి తాను పంపిస్తాడు. సమస్తమును దాని కాలములో చక్కగా జరుగునట్లు దేవుడు నిర్ణయించాడు కదా సమస్తము. అలాగే యేసుక్రీస్తు వారు కూడా కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. మంచిది, ఈరోజు టాపిక్లోకి వద్దాం. ఎలా జరిగింది ఇది? ఆయన స్త్రీ యందు పుట్టి. ఎలా పుట్టాడు? ఈరోజు అది మనం మాట్లాడుకోబోతున్నాం. కన్యక గర్భమందు జన్మించిన యేసు. లాస్ట్ వీక్ యేసు ఎవరు అనంటే మనుష్య కుమారుడు అని మాట్లాడుకున్నాం. అంటే శరీరధారి అయిన యేసు, ఇన్కార్నేటెడ్ గాడ్. లాస్ట్ వీక్ శరీరధారి అయిన యేసు అని మాట్లాడుకున్నాం. శరీరధారి ఎలా అయ్యాడో ఈ వారం మనం నేర్చుకుంటాం. ఎలా అయ్యాడు? కన్యక గర్భమందు పుట్టి ఏమయ్యాడు? మనము దత్తపుత్రులం కావాలని అంట. దత్తపుత్రులు అంటే మళ్ళా అడాప్టెడ్ చైల్డ్ అంటే ఓన్ చైల్డ్ వేరు, అడాప్టెడ్ చైల్డ్ వేరు, అలా తీసుకోకండి. మన ఇండియన్ కాంటెక్స్ట్లో దీన్ని తీసుకోకండి. దత్తపుత్రులు అంటే అర్థం ఏంటి అని అంటే, నువ్వు వేరే వాడివి కానీ నా సొంతం చేసుకుంటున్నాను అని అర్థం దత్తపుత్రుడు. అందుకని కింద చూడండి, వారసత్వం వరకు వెళ్ళిపోయింది. దేవుని దత్తపుత్రులకి ఏముంటుంది? వారసత్వం ఉంటుంది. ఈ దత్తత మన దేశంలో జరిగే దత్తత వేరు, సొంత కుమారుడు వేరు, దత్తపుత్రుడు వేరు మనకి. కానీ ఇక్కడ దత్తత అంటే అర్థం ఏంటి అని అంటే, మీరు నాకు పుట్టలేదు కానీ నాకు పుట్టినట్టే నేను సొంతం చేసేసుకుంటాను. దీన్ని దత్తత చేసేసుకోవడం అంటాం. దిస్ ఈజ్ బిబ్లికల్ అడాప్షన్. ఇదొక పెద్ద సిద్ధాంతం, దాంట్లోకి మనం ఇప్పుడు వెళ్ళొద్దు. ఈరోజు మనం కేవలం ఏం చూస్తున్నాము అని అంటే, మనల్ని చూడండి, 3 విషయాలు నేను మీకు చెప్తాను. ధర్మశాస్త్రము, మరణము, ఈ రెండిటి కింద మానవులు ఎలా ఉన్నారు అనంటే దాస్యములో ఉన్నారు. ధర్మశాస్త్రము, మరణము, ఈ రెండు కూడా మానవుల్ని ఏం చేసిందంటే దాసుల్ని చేసేసింది, బానిసల్ని చేసేసింది, స్లేవ్స్ అన్నమాట. అంటే ధర్మశాస్త్రం ఏమంటదంటే ఒక విషయాన్ని ఆరోపించగానే వెంటనే ఈ ధర్మశాస్త్రము ఆరోపణ జరగగానే వెంటనే ఆ వ్యక్తి లోబడిపోవాలి. మరణము ఏం తీసుకొచ్చిందంటే భయాన్ని తీసుకొచ్చింది. ఆ భయానికి మానవులు ఏమైపోయారంటే దాసులైపోయారు. ఇదిగో ఈ మరణ భయం వలన దాస్యములోనికి వెళ్ళిన మనుషులు, ధర్మశాస్త్రము యొక్క శిక్షల వలన దాస్యంలోనికి వెళ్ళిన మనుషులు. అంటే మొదట యూదులను రక్షణలోనికి నడిపించి, యూదులతో పాటు అన్యులను, ప్రతి మనుష్యుని కూడా రక్షణలోనికి నడిపించే పరిపూర్ణమైనటువంటి రక్షణ విమోచన ప్రణాళికను నెరవేర్చడానికి యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడు. ఆ శరీరధారణ ఎలా జరిగింది అంటే కన్యక గర్భమందు జన్మించాడు. నేను ఎందుకు ఇంత విపులంగా నేను చెప్తున్నాను అనంటే, యేసుక్రీస్తు వారు ఆయన ఒక యూదుడు. ఇప్పుడు చూడండి, ఏ జాతివాడు పుడితే ఆ జాతికి విమోచన అని అక్కడ ఆగిపోతారు. మరి ముఖ్యంగా మన దేశంలో యేసుక్రీస్తు వారు అన్య దేశపు దేవుడు అని అక్కడ ఆపేస్తారు. రక్షణ యూదులలో నుండి కలిగింది నిజమే. యేసుక్రీస్తు వారు ఒక యూదుడు, ఆయన తల్లి తండ్రి ఒక యూదుడు, ఆయన పుట్టినటువంటి కన్యక కూడా ఒక యూదురాలే. యూదులలో నుండి కలిగింది కరెక్టే, యూదులలో నుండి కలిగింది. మొదట యూదులను ధర్మశాస్త్రంలో నుంచి విమోచించింది. అంత మాత్రమే కాదు, రక్తమాంసములు గల వారందరికీ కూడా ఆ విమోచన ప్రసాదించబడింది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. భూమి మీద ఈయన వలన మాత్రమే తప్ప, ఈ నామమున మాత్రమే తప్ప రక్షణ ఏ మనుష్యునికి కలుగదు. ఆయన పుట్టుక ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము కానీ కేవలము ఒక దేశానికి, ఒక జాతికి సువర్తమానము కాదు. అందుకని ఈ విషయాన్ని నేను ఇంత విపులంగా మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. విమోచించడానికి దేని నుంచి? దాస్యము నుంచి.
ఎటువంటి దాస్యము? ధర్మశాస్త్రం అనేటటువంటి ఆ నియమ నిబంధనల యొక్క దాస్యము. ఎటువంటి దాస్యము? మరణము యొక్క భయము వలన కలిగినటువంటి దాస్యము. ఈ రెండింటి నుంచి విమోచించడానికి ఆయన శరీరధారి అయ్యాడు. అయితే ఆ శరీరధారణ ఎలా జరిగిందంటే కన్యక గర్భమందు జన్మించాడు. మరి శరీరాన్ని ధరించుకోవాలంటే ఆకాశం టపీమని ఊడిపడగడం అవ్వదు కదా. దేవుడు ఏది కూడా ఏమంటారు, మనకి అర్థం కానటువంటి ఒక విచిత్రమైన కార్యాలు చేయడు. ఆయన చాలా న్యాయవంతుడు కాబట్టి చాలా లీగల్గా పద్ధతిగా అన్ని సమస్తము కూడా ఆయన అద్భుతాలు చేస్తాడు. కానీ ఆయన సమస్తము మర్యాదగా క్రమంగానే చేస్తాడు. కన్యక గర్భమందు ఆయన జన్మించడం అనేటటువంటి జరిగింది. క్రైస్తవ విశ్వాసానికి ఒక 2 కీనోట్ మిరకిల్స్ నేను మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. మన క్రైస్తవ విశ్వాసానికి 2 కీలకమైనటువంటి అద్భుతాలు. ఎవరైనా రాసుకోవాలనుకుంటే రాసుకోండి, లేదా జ్ఞాపకం ఉంచుకోండి. Number 1, a virgin womb. Number 2, empty tomb. Okay? Number 1, a virgin womb. Number 2, empty tomb. మొదటి మిరకిల్ ఏంటంటే కన్యక గర్భం. రెండవ మిరకిల్ ఏంటంటే ఖాళీ సమాధి. అంటే కన్యక గర్భం వల్ల ఏం జరిగింది అని అంటే యేసుక్రీస్తు వారు పుట్టారు. ఖాళీ సమాధి ఏం సూచిస్తుందనంటే ఆయన బాడీలీ రిజరక్షన్ని సూచిస్తుంది. ఆయన సశరీరునిగా లేచాడు. ఆయన లోపల సమాధి చేస్తే ఆత్మ వెళ్ళిపోలే. సమాధి ఖాళీగా ఉంది. కేవలం అక్కడ ఏమున్నాయి? విడువబడి చక్కగా మడత పెట్టబడినటువంటి ప్రేత వస్త్రాలు ఉన్నాయి. అంటే ఆయన లేచి శుభ్రంగా మడత పెట్టి ఏమండి లేచాక మడత పెట్టాలా అంటే ఈ రోజుల్లో జనాలకు తెలియదు. లేవగానే పక్క బట్టలు మడత పెట్టాలనే కార్యక్రమం ఈ రోజుల్లో తెలియదు. లేచి వెళ్ళిపోతూనే ఉంటారు. లేవగానే చేయాల్సిన పని అది. ఇది ఆరంభం నుంచి ఉంది, బైబిల్లో కూడా ఉంది. అంటే మన వాళ్ళు అన్ని ప్రతిదీ బైబిల్లో ఉందా అని అడుగుతారు కదా. ఉందమ్మా, లేవగానే పక్క బట్టలు మడత పెట్టాలి, ఇది బైబిల్లో ఉంది. ఆయన చావు నుంచి లేచి ఆయన ఏం చేశాడు? మడత పెట్టి పక్కన పెట్టి రాయి దొర్లించబడితే వెళ్ళిపోయాడు. అనేకులకు కనబడ్డాడు కదా. 40 దినములు 40 రాత్రులు వాళ్ళ మధ్యలోనే తిరిగాడు. అనేక రుజువులు చూపించాడు. వాళ్ళతో పాటు ప్రార్థన చేశాడు. వాళ్ళతో పాటు భోంచేశాడు. వాళ్ళు ముట్టుకుంటానంటే ముట్టుకోండి అన్నాడు. ముట్టుకోవడానికి శరీరం ఉందా లేదా? ఏమన్నాడు? పక్కలో నేను వేలు కాదు నీ గాయంలో చెయ్యి పెడతానన్నాడు. తోమా పెట్టన్నాడు. శరీరం ఉందా? మొదట వాళ్ళు గుర్తుపట్టలేదు. ఎందుకు గుర్తుపట్టలేదు? పోయాడు అనుకున్నారు కాబట్టి మెమరీలోంచి ఎగిరిపోయింది. కానీ ఎప్పుడైతే ఆయన చేసిన కార్యాలని చూస్తున్నారో వాళ్ళు గుర్తుపడుతున్నారు. అలా అంతేకాదు, త్రోవలో వాళ్ళతో పాటు కొంత దూరం నడుస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు? మాట్లాడిన తర్వాత ఏం చేస్తున్నాడు? లేఖనాలను విడమర్చి విశదీకరిస్తున్నాడు. ఆ తర్వాత వాళ్ళు ఒక ఇంట్లో చేరిన తర్వాత ఏం చేస్తున్నాడు? రొట్టె విరిచి వాళ్ళతో పాటు ఆ సంస్కారాన్ని చేస్తున్నాడు. ఇవన్నీ చేయాలంటే ఏముండాలి? నడవాలంటే ఏముండాలి? కాళ్ళు ఉండాలి. మాట్లాడాలంటే నోరు ఉండాలి. రొట్టె విరవాలంటే చేతులు ఉండాలి. గాయాల్లో చెయ్యి పెట్టాలి అనంటే గాయపడిన శరీరం ఉండాలి. వాళ్ళతో పాటు పిల్లలారా మీ దగ్గర ఏమన్నా ఉందా అంటే కాల్చిన చేపలు ఉన్నాయి అని అంటే మంచిగా రోస్టెడ్ ఫిష్ని హ్యాపీగా తిన్నాడు ఆయన. అంటే నోరు ఉంది, కడుపు ఉంది, తినడానికి ఉంది, అన్నీ ఉన్నాయి. మాట్లాడుతున్నాడు. మళ్ళీ అలా కనబడి అలా అయిపోయి నీకు కూడా కలొచ్చిందా
చాలామంది సమాధి చేసేసిన తర్వాత ఏం చేస్తారంటే మన క్రైస్తవులు ఆ పెట్టిలో పడుకుంటారు. ఎందుకంటే పెట్టిలో పడుకొని లేస్తే ఈ రాత్రి మా నాన్న కల్లోకి వచ్చాడు, వచ్చి ఏం చేస్తాడు, కాగితాలు ఎక్కడ పెట్టాను, డబ్బులు ఎక్కడ పెట్టాను చెప్తాడని చెప్పి చాలామంది ఇలాంటి ప్రాక్టీసులు చేసేవాళ్ళు ఉన్నారు. తెలుసా మీకు? యేసుక్రీస్తు వారు కల్లోకి రాలేదు వాళ్ళకి. దర్శన రూపంగా రాలేదు. ఆయన ఏం చేశాడు, వాళ్ళ కళ్ళ ముందుకు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు, 40 రోజులు వాళ్ళతో పాటు ఉండి అనేకమైన రుజువులు చూపిస్తూ తాను సజీవుడను సశరీరుడుగానే లేచాను అనే రుజువులు చూపించాడు. కాబట్టి సమాధి ఎలా ఉంది? ఖాళీగా ఉంది. ఈ రెండు క్రైస్తవ విశ్వాసానికి పునాదులు అన్నమాట ఇవి. ఈ రెండు గనక మనం నమ్మకపోతే మన విశ్వాసము ఇతరులు ఈజీగా కొట్టిపారేస్తారు. ఎందుకంటే ఈ రెండు అద్భుతాలు ఏ మత విశ్వాసంలో కూడా మీకు కనబడవు. మీ బాబా పుట్టాడట, నిజమే, కానీ మీ బాబా చచ్చిపోయాడట. కానీ ఏడి పోయాడు. కానీ మా వాడు బాబా కాదు, ఆయన దేవుడు. ఎలా లేచాడు? సశరీరుడుగా లేచాడు. 40 రోజులు వాళ్ళతో పాటు ఉన్నాడు, తిన్నాడు, తిరిగాడు, మాట్లాడి వాళ్ళని ఇలా చూస్తా, చూడండి నేను వెళ్ళిపోతున్నాను అని వారి కనుల ఎదుట ఆయన ఆరోహణమయ్యాడు. ఏం చెప్పి ఆరోహణమయ్యాడు? నేను ఎలా వెళ్ళడం మీరు చూస్తున్నారో నేను మళ్ళీ అలాగే రావడం కూడా మీరు చూస్తారు. అంటే వాగ్దానాన్ని ఇచ్చి మరీ వెళ్ళాడు. సేమ్ నేను ఇలాగే వస్తాను, నేను ఎలా వెళ్ళానో అలాగే వస్తాను. అయితే నేను పోతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో మీరు చాలా జాగ్రత్తగా చూడండి. నేను వెళుతూ ఉన్నప్పుడు సమాధులు తెరవబడ్డాయి. పరిశుద్ధులు అనేకులు లేచి ఆయనతో పాటు వెళ్ళిపోయారు కదా. నేను వచ్చేటప్పుడు ఏం చేస్తాను అనంటే ఈ పరిశుద్ధులందరిని వెంట పెట్టుకొని వస్తాను. నేను ఇప్పుడేమో మీకోసం వచ్చాను, రేపటి దినాన మీతో పాటు వస్తాను భూమి మీదకి అని చాలా క్లియర్ కట్, క్రిస్టల్ క్లియర్ ఫ్యూచర్ని డీటెయిల్డ్గా, ప్రాక్టికల్గా డెమాన్స్ట్రేట్ చేసి వెళ్ళిపోయాడు. ఈ ధన్యత ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మిన వారికి తప్ప ఇంకెవరికైనా ఉందండి? అందుకే మనం ధన్యులం. రాబోవు మహిమ, పొందబోవు మహిమ అది ఎలా ఉంటుందంటే ఏ మనుష్యులకి కూడా అగమ్య గోచరం. అది ఇవన్నీ చేయడానికి ఆయన శరీరధారి అయ్యాడు. శరీరధారి అవ్వాలి అంటే యేసు కన్యక గర్భమందు జన్మించాడు. ఈ విషయాన్ని విశ్వసించకుండా ఒక వ్యక్తి క్రైస్తవుడు కాలేడు. ఒకవేళ కన్యక గర్భమందు జన్మించకపోతే ఇతర మానవులలాగానే, సామాన్య మానవుల్లాగానే యేసు కూడా పాప స్వభావంతో పుట్టి మరి దేవుడు చెల్లించాలనుకుంటున్నటువంటి ప్రాయశ్చిత్త బలికి ఏమాత్రం సరిపోయేవాడు కాదు. అందుకు ఆయన కన్యక గర్భమందే పుట్టాల్సి వచ్చింది. శరీరధారిగా మనము రక్తమాంసంలో గలవారమై ఉన్నాం కాబట్టి మనల్ని విమోచించాలంటే ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడవ్వాలి, అంటే శరీరధారి అవ్వాలి. శరీరధారి అవ్వాలి అంటే ఆయన పుట్టాలి అని అంటే మామూలుగా కనుక పుడితే నీలా నాలానే ఉండేవాడు. అంటే నీలా నాలా అంటే మనం పుట్టినప్పటి నుంచి ఒక్క పాపం చేయకపోయినా మనం పాపులమే. ఎందుకు? ఒకని అవిధేయత వలన పాపము మనుషులందరికీ ఏమైంది? సంక్రమించింది, సంప్రాప్తమాయను. ఒకసారి బిల్లీ గ్రాహం గారు మాట్లాడుతూ ఏమన్నాడు అని అంటే, నేను చిన్నప్పటి నుంచి కూడా ఒక్క పాపం కూడా నేను చేయలేదు అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా, గ్లోరీ టు గాడ్ అంటున్నారు. అంటే ఆయన ఏమన్నాడంటే, మరి ఒక్క పాపం కూడా చేయలేదు కాబట్టి నేను పాపిని కాదు. ఏమంటారు అంటే ఆమేన్ అంటున్నారు. కాదు, మీ అందరికంటే పెద్ద పాపిని నేను అన్నాడు. అదేంటి పాపం చేయలేదుగా నువ్వు అని అంటే, నేను పాపము చేయలేదు. ఎందుకు చేయలేదు అని అంటే చాలా జాగ్రత్త వినండి, పాపము చేయడానికి నాకు అవకాశం రాలేదు.
ఏంటట? పాపం చేయడానికి నాకు అవకాశం రాలేదు కాబట్టి పాపం చేయలేదు, కానీ పాపం చెయ్యాలి అనేటటువంటి తపన మాత్రం నా లోపల ఉంది. ఎందుకుంది? పాపములో నా తల్లి నన్ను గర్భం ధరించింది. పుట్టుకతోటే నా లోపల పాపం ఉంది. లెర్న్ టు అండర్స్టాండ్ ఇట్ వెరీ వెల్. మనము పాపము చేస్తే పాపులం అవ్వలా, పాపులం కాబట్టి పాపం చేస్తాం. అది మన నైజం. ఎంతమందికి అర్థమైంది? పాపం చేసినందుకు పాపులం కాదు మనము. పాపులం కాబట్టి పాపం చేస్తాం. వెలిగింది కాబట్టి అది లైట్ అంటామా? లైట్ కాబట్టి వెలుగుద్దా? తిరుగుతుంది కాబట్టి ఇప్పుడు నాకు అర్థమైంది దీని పేరేంటి? ఫ్యాన్. అవునా? కాదు, అది ఫ్యాన్ కాబట్టి ఏం చేస్తుంది? తిరుగుద్ది. ఫ్యాను నేను ప్రార్థన చేస్తాను నువ్వు కూడా వెలిగే అని అంటే వెలుగుద్దా? అది 40 రోజులు ఉపవాసం ఉన్న ఫ్యాన్ వెలుగుద్దా? ఏమండి లైట్ పెట్టుకోవట్లేదు అంటే, లేదండి ఫ్యాన్లో నుంచి లైట్ రావాలని నేను నా ఇంటి వారు అందరం ఉపవాసం ప్రార్థన చేస్తున్నామండి అని అంటే, వెర్రివాడ వెళ్ళి ఒక లైట్ తెచ్చుకపో అంటామా లేదా? ఎందుకు? బై నేచర్ అండ్ డిజైన్ ఇట్ ఈస్ ఫ్యాన్. కాబట్టి అది కేవలం గాలి మాత్రమే. ఇట్ విల్ గివ్ ద బ్రీజ్ అలోన్, నో లైట్. పాపము చేస్తే పాపి కాదండి, పాపి కాబట్టి మనం ఏం చేస్తాం? పాపం చేస్తాం. అయితే యేసుక్రీస్తు వారు పాపి కాదాయన. అలా పాపి కాకూడదు అని అంటే ఆయన నీలా నాలా పుడితే అవ్వదు. అందుకని ఎలా పుట్టాలి? ఆయన కన్య గర్భమందు పుట్టాలి. కాబట్టి దేవుడు ఆయన పుట్టడానికి కన్యక గర్భాన్ని ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడు? వై డిడ్ గాడ్ చూస్ ద వర్జిన్ బర్త్ యాజ్ ద మీన్స్ టు మేక్ జీసస్ అ మ్యాన్? యేసుక్రీస్తు వారిని మానవునిగా చేయడానికి కన్యక గర్భము అనేటటువంటి ఒక మీన్స్, ఒక ద్వారము లేదా ఒక ఛానల్ని ఆయన ఎందుకు ఎన్నుకున్నాడు? ఈ విషయాలు మనం చూడడానికి నేను ప్రయత్నం చేద్దాం. 4 విషయాలు నేను లేఖనానుసారంగా మీ ముందు ఉంచుతాను. త్వరగా అవి నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. కన్యక గర్భమందు జన్మించడం అనేది కేవలం దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి కార్యం. ఏ మానవుడు కూడా ఇప్పటి వరకు చేయలేకపోతున్నాడు. 6వ నెలలో గబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా. ఈ లేఖన భాగంలో కన్యక అనే మాటలు ఉంటాయి. ఆ కన్యక పేరు మరియా. కన్యక యొద్దకు పంపబడిన ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా, చాలా జాగ్రత్తగా గమనించండి, దూత వచ్చినందుకు కంగారు పడలేదు, దూత వచ్చినందుకు భయపడలేదు. ఆ మాటకు తొందరపడింది. ఎందుకు అనంటే, అమ్మ బాబాయ్ దేవుడి చేత పంపబడ్డాడు, దేవుని కృప నా మీద ఉంది అనంటే ఏదో పెద్ద అసైన్మెంటే నాకు ఇచ్చేలాగా ఉన్నాడని చెప్పి తొందరపడి ఏం చేస్తుంది మరియా? ఆలోచించుకొని చుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడిన ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానని ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, వెరీ స్పెసిఫికల్లీ, వెరీ క్రిస్టల్ క్లియర్లీ ఇట్ ఈస్ రిటన్. ఆ అమ్మాయి ఏమంటుంది? నాకు ఎంగేజ్మెంట్ అయితే అయ్యింది కానీ నేను పురుషుని ఎరుగని దానను. ఇది ఎలా జరుగుతుంది అనగా, దూత, చాలా జాగ్రత్త వినండి, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును అనగానే సూర్య నమస్కారం చేస్తూ కుంతీదేవి, సూర్యుడా నువ్వు నా మీదకి వచ్చేవనుకో నాకు ఎలా ఉంటుందంటావు అని ప్రార్థన చేయగానే, అబ్బా నువ్వు ఆఫర్ ఇవ్వాలే కానీ నేను ఆగుతానా అని చెప్పి సూర్యుడు మీదకి వచ్చేగానే కుంతీదేవి మూర్ఛపడిపోయి గర్భవతి అయింది. చూసారా? అది కాదు ఇది. సేమ్ మా దగ్గర కూడా ఇలాంటి స్టోరీ ఒకటి ఉంది. మరి ఏమి మూర్ఛపోలేదండి. చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి.
పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక నీవు చెప్పండి, గనుక నీవు ఉందా అక్కడ మాట? గనుక నీవు అనే మాట ఉందా? గనుక నీవు గర్భవతి వగుదువు ఉందా మాట? అంటే పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, అప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అవుతావు అని అన్నాడా? ఆ మాట లేదు అక్కడ. పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయ్యింది అని అంటే అర్థం ఏంటి అని అంటే, దేవుని యొక్క సంకల్పము పరిశుద్ధాత్మ ద్వారా కార్యసాధకమైంది. పరిశుద్ధాత్మ ద్వారా కార్యసాధకమైంది. ఇదంతా ఎలా జరిగిందంటే అండర్ గాడ్స్ కవరింగ్ అండ్ ప్రొటెక్షన్లో జరిగింది అని అర్థం. గనుక ఏమైంది అని అంటే, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు అనబడతాడు. అంటే ఇక్కడ అమ్మా, నువ్వు గర్భవతి అవ్వడానికి బీజము ఎక్కడ నుండి భౌతిక సంబంధంగా రాకుండా దేవుని యొక్క శక్తి నిన్ను కవర్ చేసి, నిన్ను ప్రొటెక్ట్ చేసి, నిన్ను పూర్తిగా కాపాడుతాడు. కాబట్టి పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు అనబడతాడు. అందుకని ఆమె భర్త అయిన యోసేపు దేవుని యొక్క మాటకు విధేయత చూపించి ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. ఈవెన్ యోసేపును కూడా దేవుడు పక్కకుంచాడు. ఏం కనబడుతుంది ఇక్కడ అంటే, సంపూర్తిగా దేవుని కార్యం కనబడుతుంది. నో IVF, నో IUF, నో సరోగసీ, నో టెస్ట్ ట్యూబ్, నథింగ్. అక్కడ కూడా సమాధి ఖాళీ అవ్వడంలో సంపూర్తిగా ఎవరు కనబడుతున్నారు? అధికారులు ఫెయిల్ అయిపోయారు, కావలి వారు ఫెయిల్ అయిపోయారు, ఆ బంధకాలు ఫెయిల్ అయిపోయాయి, రాయి ఫెయిల్ అయిపోయింది, శిష్యులు ఎత్తుకుపోయారు అంటే వాళ్ళే భయంలో వణుకుతున్నారు. సంపూర్తిగా అక్కడ ఎవరూ లేరు. ఎవరున్నారు? దేవుని కార్యం కనబడుతుంది. ఇది అద్భుతం. ఇది వర్ణించలేనటువంటి అద్భుతం. ఇది అమ్మ, నువ్వేం కంగారు పడకు. పుట్టబో శిశువు పరిశుద్ధుడు అనబడతాడు. పాపిగా పుట్టడు. అది ఎలా జరుగుద్ది అని అంటే, సర్వోన్నతుని శక్తి నిన్ను ఏం చేస్తుంది? ఆవరిస్తుంది. ఇలాగా హీ విల్ ప్రొటెక్ట్ యూ, హీ విల్ కవర్ యూ. మరి ఇదంతా ఎలా సాధ్యమవుతుంది అని అంటే, దేవుడే తన పరిశుద్ధాత్మ ద్వారా ఈ పని జరిగించుకుంటాడు. ఇప్పుడు చూద్దాం, ఇంకొంచెం ముందుకెళ్దాం. చూడండి, ఇంకొంచెం ముందుకెళ్దాం. 36వ వచనం. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర ఉంటే చదవమన్నాను కదా, ఎవరి దగ్గర ఉందా? ఉంటే చదవడానికి ప్రయత్నం చేయండి. 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. ఈ మాట చదువుతారు 37వ వచనం. ఓకే. ఫర్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్ అనే మాట ఇంకో వెర్షన్లో రాయబడింది. ఫర్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. దేవునికి అసాధ్యమైనది లేదు. దేవుని మాట నిరర్ధకము కాదు. ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. మరియ ఎలా గర్భం ధరిస్తూ ఉంది అని అంటే, లుక్ ఎట్ మీ ప్లీజ్. మరియ ఎలా గర్భం ధరిస్తుంది అని అంటే, దేవుడు తన మాటను చెప్పాడు. ఓకే, దేవుడు తన మాటను చెప్పాడు. ఈ మాటను పరిశుద్ధాత్ముడు క్యారీ చేస్తున్నాడు. ఏం చెప్పాడు దేవుడు? నీవు గర్భవతివై కుమారుని కంటావు. ఇప్పుడు మరియ అంటుంది ఆమెన్. అంతే. ఆ మాట శరీరాన్ని ధరించుకుంది. హలో, యు గాట్ ఇట్?
ఏమని అర్థమైందా? లాజికల్ వెతకండి. అక్కడ జరిగినటువంటి మిరకిల్ చూడండి. దేవుడు ఒకటి సంకల్పించాడు, ఆ సంకల్పించినటువంటి వర్తమానాన్ని పంపించాడు. ఇప్పుడు మాట అలా ఉంది, ఇలా ఉంది మాట. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలోకి రండి ఒకసారి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం, ఇఫ్ ఐఎమ్ రైట్ 8వ వచనం. ఐజయా చాప్టర్ 40 verse 8. చదువుతారా? గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము. గడ్డి అంటే ఎవరు? గడ్డి అంటే ఏంటి? చదవమ్మా, నెక్స్ట్ చదవండి. ఆగండి. ఇప్పుడు సియోను, యెరూషలేమా, మాటను బలంగా ప్రకటించు, గట్టిగా చెప్పు అంటే మాటలతోటి ఏమవుద్దండి అని అనుకునే డౌట్ ఉంది అక్కడ. అందుకని ఏమంటున్నాడంటే, గడ్డి ఎండును, పువ్వు రాలును, కానీ దేవుని నోట నుంచి వచ్చిన మాట నిలబడుతుంది. కాబట్టి నువ్వు ధైర్యంగా చెప్పు, గట్టిగా చెప్పు అంటున్నాడు. అందరూ చెప్పండి ఈ మాట. మాట నిలుచును. మన మాటలే నిలబడతాయండి కదా, ఇంకా దేవుడు మాట నిలబడకుండా ఉంటుందా? ఆడవాళ్ళని ఒకసారి పలకరించండి. పెళ్ళిలో మీ మేనమామ ఏమన్నాడే వాళ్ళకి ఇప్పటికీ గుర్తుంటుంది. వాళ్ళకి తెలుసా? అయ్యే మనం ఏమనుకుంటామంటే, సందట్లో సడే మే గుంపులో గోవింది ఏదో అయిపోయింది అక్కడ అనుకుంటాం, మనం వదిలేస్తాం. వీళ్ళకి ఇప్పటికీ గుర్తుంటుంది. ఏమన్నాడు అని అంటే, ఎవరమ్మాయి నువ్వు అన్నాడు అంటే నన్ను గుర్తుపట్టలేదు అనమాట. పెళ్లి కూతురే గుర్తుపట్టలేదు. సరే ఇప్పుడు దాంట్లో ఏముంది అంటే, ఏముందా ఇంత గుర్తుంటుంది మనకి. పోన్లేండి, అది వదిలేయండి. నేను డెలివరీకి వచ్చినప్పుడు మీ ఇంట్లో మీ అమ్మమ్మ ఉండి, అమ్మ బాబోయ్, ఇక డెలివరీతో కడుపుతో ఉన్నప్పుడు అన్న మాటలు అయితే, కడుపుతో ఉన్నప్పుడు కానీ బాలింతగా ఉన్నప్పుడు కానీ అన్న మాటలు అయితే, మీ ఇంట్లో కుక్క మురిగింది నన్ను చూసి తెలుసా? మురిగితే ఏమైందంటే, మురిగితే అంటే నన్ను గుర్తుపట్టలేదు. అమ్మ బాబాయ్, ఎంత గుర్తుంటాయంటే మన మాటలే. అయితే మన మాటలు నిలుస్తాయి, కానీ యెహోవా మాట నిరర్థకం కాదు. అక్కడే ఉంటే యెషయాలోనే ఇంకా ఉంటే ఒకసారి 55వ అధ్యాయంలోకి రండి. 55వ అధ్యాయం 10-11 వచనాలు చదవండి ఒకసారి. యెషయా 55, 10-11 వచనాలు. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి ఏలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చెయ్యునో. చూడండి, ఆకాశము నుండి వర్షము హిమము వచ్చంట, ఇలా వచ్చి మళ్ళీ అలా వెళ్ళిపోతుందా? వెళ్ళదు కదా. వచ్చి అది ఎందుకు వస్తుంది? విత్తువానికి విత్తనము, భుజించువానికి ఆహారం ఇవ్వడానికి, ఆ విత్తనము మొలిచి ఫలింపజేయడానికి వస్తుంది వర్షం. వచ్చి ఆ పని నెరవేర్చి అప్పుడు అలా నెరవేర్చుతుంది. అలాగే దేవుని మాట కూడా ఉంటుంది. చదవండి అమ్మా. ఉండును. దేవుని వాక్యము ఎందుకు వస్తుందంటే, ఒక పని నిమిత్తం వస్తుంది. నిష్ఫలముగా, నిష్ప్రయోజనముగా వెనుకకు మరలదు. ఇదిగోండి, దేవుని మాట నిరర్థకం కాదు అంటే అర్థం ఇది. మాట వచ్చిందా, ఆ మాట ఆమెన్ అన్నవాడి జీవితంలో ఫ్రూట్ తీసుకొస్తుంది. అంటే మాట వచ్చిందా అంటే అందరు చెప్పండి ఆమెన్ 3 సార్లు అంటే ఆమెన్ 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 అనగానే మీకు ఆమెన్ గాక అనగానే అందరు ఆమెన్ అనగానే మీకు గాకుద్ది అని కాదు. నో, అది కాదు. దేవుని యొక్క మాట నిరర్థకం కాదు. దేవుని సంకల్పము మరియ యొద్దకు వచ్చింది. వచ్చినప్పుడు మరియ ఆ సంకల్పానికి ఆమెన్ అన్నది. అప్పుడు భూమి మీద ఆ వాక్యము
ఎప్పటి నుంచి వస్తున్న వాక్యం ఇది? ఆదికాండం 3:15 నుంచి బయలుదేరిన వాక్యము, అప్పుడు విడువబడిన వాక్యము, అప్పుడు ప్రకటింపబడిన వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య వసించాం. దీంట్లో ఏ మనుషుడు ఉన్నాడు? లేడు. ఎందుకు దేవుడు కన్యక గర్భాన్ని ఎంచుకున్నాడు అనంటే, ఇది కేవలము దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి కార్యం. ఆ తర్వాత యెషయా గ్రంథం 7:14 రండి. వాగ్దానం చేయబడినటువంటి మెస్సియా లేదా క్రీస్తుగా, అభిషిక్తునిగా యేసుక్రీస్తు వారిని గుర్తించడానికి ఇదే నిదర్శనం. యెషయా గ్రంథం 7:14 ఇక్కడ యూదా రాజ్యంలో ఒక సంఘటన జరుగుతూ ఉంది. ఆ యూదా రాజ్యంలో సంఘటన జరుగుతూ ఉన్నప్పుడు యూదా మీదకి ఇద్దరు రాజులు, సిరియా రాజు, ఇశ్రాయేలు రాజు, ఇద్దరు రాజులు దండెత్తి రాబోతున్నారు. వాళ్ళు ఎఫ్రాయిమీల్ని కూడా వాళ్ళు తోడు తెచ్చుకున్నారు. ఇప్పుడు యూదా రాజ్యం గజగజ గజగజ వణికిపోతుంది. ఇప్పుడు యెషయాను ఆయన కుమారుడు బయలుదేరి, నువ్వేం భయపడకయ్యా, దేవుడు నిన్ను కాపాడుతాడు, దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఓకే, పాత నిబంధనలో జరిగినటువంటి యథార్థమైన చారిత్రక సంఘటనలు క్రొత్త నిబంధనలో జరగబోయేటటువంటి నిజమైనటువంటి సత్య నిదర్శనాలకి ఇవి ముంగుర్తులుగా ఉంటాయి. ఈ చరిత్ర అంతా ఏంటి అని అంటే దృష్టాంతములు. ఇవి దృష్టాంతములు. చరిత్ర అంతా, ఇశ్రాయేల్ చరిత్ర అంతా కూడా నిజముగా జరగబోయేటటువంటి వాటికి దృష్టాంతాలు. ఇప్పుడు యూదా రాజ్యంలో ఒక సంఘటన జరుగుతుంటే యెషయాయు అతని కుమారుడు వెళ్ళి చెప్తున్నారు, ఇదిగో దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని, ఎంతమంది రాజులన్నా రానివ్వండి, దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా విమోచిస్తాడు. ఈ మాట మనం అక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఏం చేస్తాడు? విమోచిస్తాడు. చెప్పండి అందరూ ఒకసారి ఈ మాట. ఏం చేస్తాడు? రక్షిస్తాడు. చెప్పండి. అంటే రక్షకుడు ఎవరు? దేవుడే. రక్షించేవాడు ఎవడు? దేవుడే. ఆయన విమోచిస్తాడు. ఎలా విమోచిస్తాడు? మీ కొరకు రక్షకుడిని పంపి విమోచిస్తాడు. ఈ విషయాన్ని దృష్టాంతంగా అక్కడ వాళ్ళ చరిత్రలో జరిగినటువంటి దాన్ని రాబోవు కాలానికి మెస్సాయనిక్ ప్రవచనానిగా యెషయా రాస్తున్నాడు. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలు కూడా యెషయా గ్రంథంలో ఉన్న 66 అధ్యాయాలు సారాంశం లాగా మనకు కనబడతాయి. 39 అధ్యాయాలు జరిగిపోగానే ఇక పాత నిబంధన జరిగిపోతుంది. మిగిలిన 27 పుస్తకాలు క్రొత్త నిబంధన సారాంశం కనబడతాయి. ఇక్కడ మాట్లాడుతున్నాడు. అక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? ఏం జరుగుతుందంటే 14 అది ఆగండి, ఇంకా నేను దాని విషయం చెప్పిన తర్వాత 14 చదువుతున్నాను. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఆహాజు నమ్మట్లేదు, ఇది అవ్వదులే, ఇదంతా అయ్యే పని కాదు కానీ అని అంటే, పోనో పని చేయి, దేవుడిని ఒక సూచన అడుగు అనగానే ఆహాజు అంటాడు, అబ్బో వద్దు, ద్వితీయోపదేశ కాండంలో ఏం రాయబడి ఉంది? నీ దేవుడైన యెహోవాను శోధించకూడదని ఉంది, కాబట్టి నేనేం దేవుడిని టెస్ట్ చేయను, నాకేం సూచనలు అక్కర్లేదు. పోన్లే, నువ్వు అడగకపోయినా దేవుడే నీకు ఒక సూచన ఇస్తాడు. ఏంటి ఆ సూచన? చదవండి, ఇప్పుడు చదవండి 14 కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. ఏంటి ఆ సూచన? ఆలకించుడి. కన్యక గర్భము ధరించి కుమారుని కని. అదే అన్నమాట సంగతి. ఏమంటున్నాడు ఇక్కడ? మనం తీసుకోవాల్సినటువంటి సారాంశం ఏంటంటే, మీరు భయపడకండి, దేవుడే మిమ్మల్ని విమోచిస్తాడు. ఎలా విమోచిస్తాడు? ఒక రక్షకుని మీ కొరకు పంపిస్తాడు. రక్షకుడు మా కొరకు పంపిస్తే దాని అర్థం ఏంటి అంటే, రక్షకుడు ఎప్పుడైతే మీ దగ్గరికి వస్తాడో మీకు ఒక విషయం అర్థం కావాలి. ఏంటి అని అంటే, దేవుడు మాకు తోడై ఉన్నాడు అని అర్థం కావాలి. అందుకోసం అనమాట. అర్థమవుతుందా మీకు? ఇక్కడ సారాంశాన్ని మనం తీసుకోవాలి. మీకు కలిగిన పరిస్థితిని దేవుడు చూడకుండా వదిలేయలేదు. దేవుడు మిమ్మల్ని విమోచిస్తాడు. ఎలా విమోచిస్తాడు? రక్షకుడిని పంపిస్తాడు. దాన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? దేవుడు మాకు తోడై ఉన్నాడు అని అర్థమవుతుంది. మరి దేవుడు మీకు తోడై ఉన్న తర్వాత
మరి సిరియా రాజు వస్తే ఏంటి, అష్షూరు రాజు వస్తే ఏంటి, ఇశ్రాయేలు రాజు వస్తే ఏంటి, ఎఫ్రాయిమీలు వస్తే ఏంటి, ఏం చేస్తారు చెప్పండి అని అంటే, లేదు, ఆయన మాకు తోడై ఉన్నాడు గనక, మాతో ఉన్నవాడు, మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మేము భయపడము. ఇదిగో ఇది. ఇప్పుడు మత్తయి సువార్తలోకి రండి, 1వ అధ్యాయం 18 నుంచి 22 వచనాలు. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు. అదిగోండి, మళ్ళీ ఒక యూఫమిజం. వారు ఏకము కాకమునుపు అంటే అర్థం ఏంటి అంటే, ఇంకా వాళ్ళు ఉంగరాలు మార్చుకోకముందు, వాళ్ళు పెళ్లి చేసుకోకముందు, ఇవన్నీ కాదు. వారు ఏకము కాకముందు అంటే వారు శారీరకంగా కలవకముందు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. టైమ్ అండ్ అగైన్ బైబిల్ ఇస్ రిపీటింగ్. ఆమె ఎలా గర్భవతి అయింది అంటే పరిశుద్ధాత్మ వలన అంటే పరిశుద్ధాత్మ వలన కార్యము జరిగించింది పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతిగా ఉండేను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచిన వాళ్ళకి రహస్యంగా ఆమెను విడనాడని ఉద్దేశించాను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగినది. పరిశుద్ధాత్మ ఆమెకు గర్భం చేసింది అనే మాట బైబిల్లో ఎక్కడా లేదు. దయచేసి మీరు ఆ కథ ఈ కథ కలపబాకండి. ఆమెకి ఏదైతే జరిగిందో పరిశుద్ధాత్మ వలన ఆమెకు కలిగింది. ఆ కలిగిన దాన్ని సర్వోన్నతుని శక్తి కవర్ చేసింది. కాబట్టి పుట్టబో బిడ్డ ఎటువంటి కల్మషం లేని పరిశుద్ధుడు అనబడతాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. చరిత్రలో ఆ యుద్ధం నుండి రక్షించడానికి దేవుడు వారికి తోడై ఎలా ఉన్నాడో, రాబో దినాల్లో నిజంగా వాళ్ళకున్నటువంటి అసలైన యుద్ధం, అసలైన పోరాటం ఏంటంటే, పాపములో కొట్టుమిట్టాడుతున్నారు, ఘోరమైన వ్యాధిలో ఉన్నారు. ఆ పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థము. హల్లెలూయా. అదిగోండి, ఆ ప్రవచనములో చెప్పబడిన విమోచకుడు ఈయనే అని నిరూపించడానికి కన్యక గర్భమున జన్మించడం ఒక నిదర్శనమైంది. అండ్ దైవ మానవునిగా అంటే గాడ్ మ్యాన్ అంటే దైవత్వాన్ని ఏమాత్రం కోల్పోకుండా యేసు పరిపూర్ణ దేవుడు, పరిపూర్ణ మానవుడుగా అవతరించడానికి కన్యక గర్భం మాత్రమే సరైన మార్గం. ఇట్స్ అ పర్ఫెక్ట్ మీన్స్. అవతారం అంటే మళ్ళీ చెప్తున్నాను, అవతారాలు అంటే ఎన్ని అవతారాలు ఉన్నాయి అనకండి. అవ అంటే దిగడం అని అర్థం. అవరోహణం అంటే ఏంటి? దిగడం. ఆరోహణం అంటే ఎక్కడం. అవతారం అంటే దిగి రావడం అని అర్థం. అంతవరకే నేను మాట్లాడుతున్నాను. అవతారాలు అంటే యేసుక్రీస్తు వారు ఒక అవతారమా, ఎన్నో అవతారం, ఇలా మాట్లాడకండి. అంటే ఆయన అవతరించడానికి కన్యక గర్భమే సరైనటువంటి మార్గం. దైవత్వాన్ని మానవత్వాన్ని ఏమాత్రం కోల్పోకుండా యేసుక్రీస్తు నరునిగా ఈ భూమి మీదకి రావడానికి ఇది చాలా యునిక్ మీన్స్ అన్నమాట. చాలా ప్రత్యేకమైనటువంటి యునిక్ మిరకిల్ ఇది. కాబట్టి ఆయన నిజంగా మానవుడు అయినా దేవుడు. ఏమండి, కన్యక గర్భం ద్వారా మనకి ఏమర్థం అవుతుందంటే, ఆయన నిజంగా హీస్ ట్రూలీ ఎ మ్యాన్, స్టిల్ హీఈస్ గాడ్. ఎందుకు? ఆయన కన్య గర్భం ద్వారా పుట్టాడు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలోకి రండి ఒకసారి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం. భూ సంబంధమైన తల్లి ఉంది కాబట్టి ఖచ్చితంగా మానవుడే. గ్యారంటీడ్ హిస్ హ్యుమానిటీ. భూ సంబంధమైన తల్లి ఉంది కాబట్టి ఆయన ఖచ్చితంగా మానవుడే. పరలోక సంబంధమైన తండ్రి ఉన్నాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా దేవుడే.
పుట్టినప్పుడు కాదండి, పుట్టక ముందే ఉన్నాడు పరలోక సంబంధమైన దేవుడు. పుట్టక ముందే పరలోక సంబంధమైన దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా దేవుడే. ఇట్ గ్యారంటీడ్ హిస్ డివినిటీ. భూ సంబంధమైన తల్లి ఉంది కాబట్టి ఇట్ గ్యారంటీడ్ హిస్ హ్యుమానిటీ. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు. ఆహా, ఎంత అద్భుతమైనటువంటి మన వర్ణనకి అందనటువంటి వచనం అది. దేవత్వం యొక్క ఎంత దేవత్వం యొక్క సెకండ్, దేవత్వం యొక్క సెకండ్ ఇమేజ్. అవునా? కాదు, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అంటే హీస్ కంప్లీట్లీ గాడ్ ఇన్ ట్రూలీ మ్యాన్. ఇట్స్ అ మిరకల్. ఇట్స్ అ యూనిక్ మిరకల్. ఎలా సాధ్యమైందండి ఇది? అందుకే దీంట్లో దేవుడు తప్ప ఇంకెవరు లేరు. ఆయన దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించు. ఇప్పుడు ఇంకొక స్టేట్మెంట్ నేను మీకు చెప్తానే, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. క్రీస్తు యొక్క దేవత్వము, దేవుని యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు యేసునందు నివసించింది కదా. ఇప్పుడు క్రీస్తు యేసు యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా సంఘములో కనబడుతుంది. గాట్ ఇట్? వేర్ ఈజ్ గాడ్? వేర్ ఈజ్ గాడ్ అనే ప్రశ్నకు నేడు పర్ఫెక్ట్ ఆన్సర్ ఏంటంటే, కమ్ టు అవర్ చర్చ్. దిస్ ఈజ్ ప్రెజెంట్ ఫిజికల్ ప్రెజెన్స్ ఆఫ్ క్రైస్ట్. ఆ రోజు యేసుక్రీస్తు వారు దేవుడు ఎలా ఉంటాడు అనంటే నన్ను చూడు అన్నాడు. ఈరోజు లోకం క్రీస్తు ఎలా ఉంటాడు అనంటే మనమందరం ఒక్క కంఠంతో ఏం చెప్పండి, నన్ను చూడు అనాలి. ఏం చెప్పాలి చెప్పండి, ధైర్యంగా చెప్పండి, ఏం కాదు, నన్ను చూడు అనాలి. ధైర్యం లేదు అసలు మేము. అందుకే మరి మనం క్రైస్తవులు అంటున్నాం. మనం చెప్పండి, అందరూ ఒకసారి చెప్పండి, నన్ను చూడనండి. ఎలా ఉంటాను నేను? క్రీస్తులా ఉంటాను నేను. మళ్ళీ ఇలా రాకండి, నీ ముక్కు క్రీస్తు ముక్కులాగా ఉంటుందా, నీ చెవులు ఆయన చెవులా, క్రీస్తు ఏమన్నా నీ కలర్లో ఉంటాడా, కర్ర మొహమాడా, అనకండి ఇలాగా. అవి కాదు నేను మాట్లాడేది. ముక్కు, కళ్ళు, చెవులు, చేతులు, రంగు, రూపం, తల, జుట్టు, ఇవన్నీ కాదు నేను మాట్లాడేది. దేవుని యొక్క సర్వ పరిపూర్ణత శరీరమందు క్రీస్తు యేసునందు నివసించింది. క్రీస్తు యొక్క సర్వ పరిపూర్ణత ఆయన సంఘమందు ఇప్పుడు నివసించుచున్నది. ఆమేన్. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు మనిషా దేవుడా? ఇప్పుడు చెప్పండి, మనిషా దేవుడా? ఈజ్ ఇట్ ట్రూలీ మ్యాన్? ఎస్, స్టిల్ హీ ఈజ్ గాడ్. అందుకని వారు వచ్చి ఆయనను మొక్కినప్పుడు ఆయన లెగండి, నేను కూడా మీ వంటి స్వభావం కలిగిన మనుష్యుడనే అన్నాడు. ఆయన అనలేదు ఆ మాట, శిష్యులు అన్నారు. ఆయన వచ్చి ఆయన పాదముల మీద పడితే ఆయన ఏం అనలేదు. ఎందుకంటే ఆయన పాదం మీద పడ్డప్పుడు ఆయనకి కంప్లీట్ కన్విక్షన్ ఉంది. ఎస్, బికాస్ ఐ యామ్ గాడ్, ఐ డిజర్వ్ ఇట్. వాళ్ళు దాన్ని గుర్తించారు, వారు ధన్యులు అనుకున్నాడు. ఏమనలేదు ఆయన, తెలుసా? ఆయన ఏమనలేదు. బికాస్ హీ నోస్. ఆయన దేవత్వమును విడిచిపెట్టేసి నాకేం అక్కర్లేదు అనలే. విడిచిపెట్టకూడని భాగ్యమో అనుకోలేదు.
కానీ ఆయన దేవుడై ఉండియు స్టిల్ హీఈస్ గాడ్. కానీ భూమి మీద ఉన్నప్పుడు ఎక్కడ కూడా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను ఒకటి చేస్తానే, చేశాక నీకు ఒకటి అర్థమవుతుంది, నేను దేవుడు నన్ను అర్థం అవుద్ది, చూడు నువ్వు పొయ్యి మీద కుండబెట్టు, నువ్వేం చెయ్యకే, నీకేం కావాలి కోరుకో, చేపల పులుసు. డింగ్ చూసా, అమ్మో నా కొడుకు దేవుడమ్మో, ఇలాంటి ఆచారాలు వేయలేదు ఆయన. కొడుక ఇంటి దగ్గర చేపల పులుసు చేసావు కదా, అలాగే పెళ్ళిలో ద్రాక్షరసం అయిపోయిందని, అమ్మా నేను ఉన్నాను కదా నీకెందుకు వెళ్ళు అని ఆయన కళ్ళలో నుండి ఇలాగా అగ్ని జ్వాలలు నీళ్లలోకి పంపించగానే ఆ నీళ్లు ఎర్రగా మారి ద్రాక్షరసం అయిపోయింది. అవేం చేయలేదు ఆయన. మనం దేవుడు చేసే పనులు చాలా, మనం చేసే బురిడీలు గారడీలు ఉంటాయి చూసారా, అలా ఊహించుకుంటాం. ఆయన అలాంటివి చేయలే. ఆయన ఎంత పరిపూర్ణుడు అంటే, పిల్లలారా ఆకలేస్తుంది అన్నాడా? నీకు ఆకలి వేయడం ఏంటి ప్రభా, ఊరుగా నువ్వు దేవుడు కాబట్టి. కాదురా, నేను పరిపూర్ణ మానవుణ్ణి. అంటే మరి దేవత్వం వదిలేసావా? కాదు, నేను దేవుణ్ణి అనడానికి నిదర్శనం ఏంటి అనంటే కన్యక గర్భం. భూ సంబంధమైన తండ్రి లేని మానవుడిగా మరియు పాపము సంక్రమించని మానవుడిగా యేసుక్రీస్తు వారు ఉన్నాడు అని నిర్ధారిస్తుంది. ఏంటి? కన్యక గర్భం. అంటే ఆయన పాపరహితుడు అనడానికి రుజువు అనమాట, వర్జిన్ బర్త్. ఇవన్నీ ఈ 4 విషయాలు నేను ఎందుకు మాట్లాడాను అంటే, దేవుడు కన్యక గర్భమందు పుట్టాలని ఎందుకు అనుకున్నాడు. కొన్ని వచనాలు త్వరగా చూద్దామే. లూకాసు వార్త 3వ అధ్యాయం 23వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయం 23వ వచనం. అన్ని కూడా దాదాపు నేనే చదవడానికి నేను ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే కొంచెం స్పష్టంగా చదవాలి. ఎవరైనా తీస్తే నాకంటే ముందు మీరు చదవండి. 3వ అధ్యాయము 23వ వచనం లూకాసు వార్త. ఓకే, యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడు అని ఎంచబడెను. ఏమని ఎంచబడ్డాడంటండి? యోసేపు కుమారుడు అని ఎంచబడ్డాడు. యోసేపుకు పుట్ల ఎంచబడ్డాడు అంతే. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. 2 Corinthians chapter 5 verse 21. 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఆయన పాపరహితుడు, ఆయన పాపము ఎరుగని వాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 4 verses 15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మన వలెనే శోధింపబడినను ఆయన పాపము లేనివానిగా ఉండెను. ఎటువంటి వాడండి? మనవలే సహానుభవం ఉంది ఆయనకి, మనవలే శోధింపబడ్డాడు, కానీ ఆయన పాపరహితునిగా ఉన్నాడు. 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో ఆయన ఎలా ఉన్నాడు? ఇప్పుడు ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా చదవాలి. రీడింగ్ ఇన్ బిట్వీన్ లైన్స్ అంటాం కదా. దేవుడైన వాడు అంటే పర్ఫెక్ట్ గాడ్, కంప్లీట్లీ గాడ్, దేవుడైన వాడు శరీరధారి అయి ఉన్న దినములలో అనేది మనం అక్కడ చదవచ్చు. దేవుడై ఉన్న ఆయన శరీరాన్ని ధరించుకొని ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ, ఇదిగో మీ దేవుడు ఏడుస్తాడు తెలుసా, బైబిల్లో ఉంది. దేవుడు కాదు, దేవుడై ఉన్నవాడు శరీరధారిగా ఉన్న దినములలో. ఎంత స్పష్టంగా ఉందండి. మీ దేవుడు ఏడుస్తాడని బైబిల్లో ఉంది, మీ దేవుడు నిద్రపోతాడని బైబిల్లో ఉంది. ఆయన ఓడ అడుగు భాగమున అమరమున ఆయన తలవాల్చుకొని నిద్రపోతున్నాడు, కానీ అక్కడ మీ దేవుడు ఏమన్నాడు? నేను కునుకొని నిద్రపోను అన్నాడు. కాబట్టి మీ దేవుడు అబద్ధం ఆడాడొచ్చు. అరే, వీటికి మనం భయపడిపోతుంటాం. అయ్యో బాబాయ్, నిజంగా వీడు భలే మాట్లాడాడే. మీ దేవుడు అబద్ధం ఆడ్డన్నావుగా,
ఏం అబద్ధం ఆడు, నేను కునుకను నిద్రపోనని పాత నిబంధనలో చెప్పి కొత్త నిబంధనలోకి రాగానే ఏం చేస్తున్నాడు? ఓడ అడుగు భాగానికి వెళ్ళి మళ్ళీ ఎవడన్నా చూస్తాడేమని దొంగతనంగా ఆ ఆమరం మీద తలవాల్చుకొని నిద్రపోతాడు. ఎంత నిద్రపోతున్నాడు అని అంటే గాలి సముద్రము అలలు లేచి ఓడను కొడుతుంటే కూడా అర్థం కానంత అబద్ధం ఆడాడు మీ దేవుడు. హలో, ఆయన పరిపూర్ణ దేవుడైన వాడు శరీరధారి అయి ఉన్న దినములలో నిద్రపోయాడు. శరీరధారి అయి ఉన్న దినములలో భోంచేశాడు. శరీరధారి అయి ఉన్న దినములలో తన స్నేహితుడు చనిపోతే కన్నీళ్లు విడిచాడు. శరీరధారి అయి ఉన్న దినములలో తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు మహారోదనతోను కన్నీళ్లతోనూ సమర్పించుకున్నాడు. విధేయత చూపించాడు, శ్రమలు అనుభవించాడు, సంపూర్ణ సిద్ధి పొందాడు. అంటే మీ దేవుడికి సంపూర్ణత లేదన్నమాట. దేవుడికి కాదురా నాయన, దేవుడై ఉన్నవాడు శరీరధారి అయి ఉన్న దినములలో ట్రూలీ హ్యూమన్గా జీవించాడు. కానీ ఆయన శోధింపబడినను నీవలే నావలనే శోధింపబడినను నీవలనే నావలనే అంటే అపవాది దగ్గర ఉన్నటువంటి, సాతాను దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక స్కీమ్ ఏంటి? ఆదాముకి వేసింది అదే స్కీమ్, యేసుక్రీస్తుకి వేసింది అదే స్కీమ్, మనకేసేది అదే స్కీమ్. ఏంటి ఆ స్కీము? లోకములో ఉన్నదంతయు చెప్పాలి. లోకంలో ఉన్నదంతయు ఏంటి? శరీరాశయు, నేత్రాశయు, జీవబుడంబం. అంతే. అక్కడ ఆది కాండంలో ఆదామవ్వకి ఏమేసింది? శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం. నంబర్ 1 తినుటకు మంచిది శరీరాశ. ఆ స్త్రీ ఆ పండ్లను చూచినప్పుడు నేత్రాశ, వివేకమిచ్చు రమ్యమైనది జీవబుడంబం. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చింది, నీకు ఆకలి వేయట్లేదా? 40 రాత్రులు 40 దినాలు ఉపవాసం ఉన్నావు కదా, ఈ రాళ్ళు రొట్టెలు చేసుకో. శరీరాశ. కొండ మీదకి తీసుకెళ్ళి ఈ భూలోక మహిమంతయు చూపించింది. నేత్రాశ. నీవు నిజముగా దేవుని కుమారుడు అయితే జీవబుడంబం. యేసుక్రీస్తు అంటారు, ఆహా, ఈ స్కీమ్ ఆది నుండి తెలుసమ్మా నాకు. నువ్వు వాక్యం మాట్లాడుతున్నావా నువ్వు? నీకో విషయం చెప్పనా? నీ దేవుడైన ప్రభువును నువ్వు శోధింపకూడదు. నేను మానవ రూపంలో ఉన్నాను, శరీరధారి అయిన దినములలో ఉన్నాను, ఇది నిజమే. కానీ నీకు తెలుసు దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత నాలో ఉంది. అది నేను మర్చిపోయాను అనుకున్నాను. కానీ అమ్మ బాబోయ్ నిజమే కదా అని ఇక ఎన్నడూను ఆయనను శోధింప తెగింపలేదు. Was he God when he was on earth? Yes, perfectly. Was he man? Truly. శరీరధారి అయి ఉన్నాడు కదా అని శరీరాన్ని ధరించుకున్న వాళ్ళకి పెట్టే శోధన తీసుకురాగానే, హే, నీ దేవుడైన ప్రభువును నువ్వు శోధింపకూడదు అనగానే సాతానికి, ఆహా, దేవత్వం యొక్క పరిపూర్ణత శరీరముగా క్రీస్తు యేసునందు నివసిస్తుంది. ఓహో, అంటే శరీరమును ధరించుకున్న క్రీస్తు యేసునందు కూడా ఏముంది? దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత. అంటే కొంచెం దేవుణ్ణి తెచ్చుకున్నాడు, కొంచెం దేవుణ్ణి టచ్ కున్నాడు, కొంచెం దేవుణ్ణి పొందుకున్నాడు. కాదు. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయన యందు సాక్షాత్తు నివసిస్తుంది. ఏంటి ఈ సంగతి మర్చిపోయావా నువ్వు అనగానే సాతాను వెంటనే ఓ అర్థమైంది. ఇక ఎన్నడూను ఆయనను శోధింప తెగింప లేదు. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత. 7వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26-27 వచనాలు. 26-27 పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆహా, ఆయన పేర్లు చూసారా? పాపరహితుడండి ఆయన. శరీరధారిగా ఉన్నప్పుడు ఎందుకు దేవుడు కన్యక గర్భాన్ని ఎంచుకున్నాడు అని అంటే, కన్యక గర్భం ద్వారా పుడితేనే చూడండి ఇవన్నీ ఆయనకి సంప్రాప్తమయ్యాయి. పవిత్రుడును అంటే భూ సంబంధమైన పురుషుని నుండి బీజమును పొందనివాడు పవిత్రుడును, నిర్దోషియు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఏ పాపము ఎరగనివాడు, నిష్కల్మషుడును ఎటువంటి పాపమును ఆయన అంటించుకోలేదు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునై ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు.
హల్లెలూయా. సరిపోయిన వాడు అనంటే మన పాపములకు నివర్తనమగుటకు, అంటే మన పాపములకు సరైనటువంటి ప్రాయశ్చిత్తము. ధర్మశాస్త్రము బలహీనత గల మనుష్యులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల కంటే మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులు అర్పింపవలసిన అవసరం గలవాడు కాడు. వాళ్ళేమో వాళ్ళ సొంత పాపముల కొరకు బలి అర్పించాలి, ఈయనకు అవసరం లేదు. ఎందుకు నేను ఈ మాటలు నేను చూపిస్తున్నాను అంటే, ఆయన పాపరహితుడు, ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు. శరీరధారిగా పుట్టినంత మాత్రాన ఆయనలో పాపం లేదు. ఎందుకంటే భూ సంబంధమైన తల్లి ఉంది కాబట్టి పరిపూర్ణంగా శరీరం ఉంది. పరలోక సంబంధమైన తండ్రి ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి ఆయన పరలోక కుమారుడు, దేవుని కుమారుడు కూడా. ఇంకొక మాట చూపించి నేను ముగిస్తాను. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. 1 Peter chapter 2 verses 22. ఆయన పాపము చెయ్యలేదు, ఆయన నోటను ఏ కపటము లేదు. హల్లెలూయా. మనలను పాపము నుండి రక్షించడానికి దేవుడు శరీరధారి కావలసి వచ్చింది. శరీరధారి అయిన ప్రతివాడు పాపంలోనే పుడతాడు కాబట్టి దేవుడు కన్యక గర్భాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. అయితే యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టడానికి ఇంకా ఏం చేశాడు? ఆ ఒక మాట నేను క్రిస్మస్ లోపు మీకు నేర్పించేస్తాను. ఏం చేశాడో ఒక క్లూ ఇస్తాను. ఫిలిప్పీ పత్రికలో ఏమని రాయబడింది? మనుష్య రూపముగా పుట్టాడు కదా. ఇంకా తన్ను తాను వచ్చే వారం ఆయన భూమి మీదకి రావాలి అని అంటే ఇంకా ఏం చేశాడు అంటే తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. కినోసిస్ అనేటటువంటి మాట గ్రీక్ భాషలో రాయబడింది. అంటే సెల్ఫ్ లిమిటేషన్ అన్నమాట, లేదా సెల్ఫ్ ఎంప్టీయింగ్ అంటే ఏంటి ఆ విషయాన్ని రాబోయే వారాల్లో నేర్చుకుందాం. ఇక ఆయన శరీరధారిగా వచ్చేసాడు, కన్య గర్భంగా పుట్టాడు, తన్ను తాను ఖాళీ చేసుకున్నాడు, ఇక పుట్టేశాడు అనే విషయాన్ని మనం క్రిస్మస్ పండుగ రోజు మనం నేర్చుకుంటాం. హ్యాపీ. దిస్ ఈస్ నోయింగ్ అబౌట్ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్. ఈ సీజన్ క్రిస్మస్ సీజన్ అనడం కంటే కూడా నాకు క్రీస్తు పుట్టుక అనే మాట చాలా ఇష్టం. క్రీస్తు పుట్టుకను గురించి మనం తెలుసుకోవాలి. అప్పుడు ఆయన ఎవరు, ఆయన ఎందుకు వచ్చాడు అనే విషయాలు మనకు అర్థమవుతాయి. విన్న వాక్యం ప్రభు మన హృదయములలో ఫలింపచేయను గాక. తల్ల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. నాయన, మీరు ఎవరు, మీరు భూమి మీదకి రావడానికి ఏం చేశారు అనే విషయాలు మేము నేర్చుకుంటూ ఉంటుండగా ఆ మహిమాన్వితమైనటువంటి విషయాలు మా హృదయంలో క్రిస్మస్ ఆనందాన్ని తీసుకొని రావడానికి మీ కృపను దయచేయమని కోరుతున్నాను. మీ సంపూర్ణతలో నడిపించండి. నేను మీ మేలులు ఆశీర్వాదములు అనుభవించడం మాత్రమే కాదు, మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇచ్చేవారిగా మేము బ్రతకడానికి సహాయం దయచేయమని సమస్త చేతులకు అప్పగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.